ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌ని గౌడ్‌ని సాగనంపే ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన తన అనుంగు మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే దీనికి బలం చేకూరినట్టు అనిపిస్తుంది. అంటే ఆయనకు అనుంగు మీడియాలో ఏమొచ్చినా అది రేవంత్ రెడ్డికి సంబంధమేనా అంటే అది నేనంటున్న మాట కాదు. జనరల్‌గా అనుకుంటున్నారు. అంటే ఒక వార్తకు సంబంధించి అందులో ఉన్న ఇంతకుముందు మీనాక్షి నటరాజన్ గురించి ఆంధ్రజ్యోతిలో రాపిచ్చిన విధానం కావచ్చు, రాపిచ్చిరా, రాసిరా పక్కన పెట్టు గానీ ఖచ్చితంగా డౌట్లు ఏ రకంగా వస్తాయనడానికి నేను వాళ్ళ దాంట్లోనే మీకు థంబ్ చూపిస్తాను. గాంధీ భవన్‌లో బీర్ బాటిల్లు, డిజాస్టర్ ప్రెసిడెంట్ ఎఫెక్ట్, గాంధీ భవన్‌లో బీర్ బాటిల్ అనేసి ఒక ఇమేజ్ పెట్టిర్రు చూడండి. అంటే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆల్మోస్ట్ బాధ్యతలు చేపట్టి మరి 20 నెలల కాలం అయిందో ఏమో అనుకుంటా. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది. 2 ఇయర్స్ పీరియడ్‌లో మళ్ళీ చేంజ్ చేస్తుంటారు. ఒకవేళ అది బాగుంది, వాళ్ళ పనితీరు బాగుంది అనుకుంటే కంటిన్యూ కూడా చేస్తారు. అయితే ఇంకా ఈయన పీరియడ్ వచ్చి 4 నెలల కాలం ఉంది కాబట్టి ఈయన ఎలాగైనా పంపించాలని చెప్పేసి ఈయన మీద ఎలిగేషన్స్ వేయడానికి సిద్ధపడ్డారా అనంటే గాంధీ భవన్‌లో బీర్ బాటిల్స్‌కు సంబంధించి ఈయన స్పందించిన తీరు కూడా ఉంది. అదొక ట్రస్ట్‌కి సంబంధించింది. దాని వెనకాల ఏదో జరిగితే నాకేం సంబంధము? సో, ఏదో ఒక మీడియా మాట్లాడుతది. నేను గాంధీ భవన్‌కి వస్తున్నానా? నేను ఏం పని చేస్తున్నా? దేనిపైన ఏ రకంగా నేను స్పందిస్తున్నా అనేది కార్యకర్తలకు తెలుసు. అది ఏఐసీసీ వాళ్ళకి తెలుసు అని చెప్పేసి ఆయన చిట్ చాట్‌లో భాగంగా ఆయన ఒపీనియన్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 2 గ్రూపులు నడుస్తుందని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ పీసీసీ. అంటే ఇంత వచ్చిన తర్వాత అంటే గాంధీ భవన్‌కైతే అసలు రావడం లేదు. గాంధీ భవన్‌లో నీట్‌నెస్ గురించి పట్టించుకోవడం లేదు. అంటే దాంట్లో వచ్చిన వార్తలోని అంశాలలో. ఆయన ఇల్లు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంత నీట్‌గా ఉంటదంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టినా కూడా ఇల్లేమన్నా ఇదవుతదేమో అన్నంతగా నీట్‌గా పెట్టుకుంటాడు గానీ, గాంధీ భవన్‌లో మాత్రం ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అనేసి వాళ్ళు ఆ రకమైన వార్తని ప్రసారం చేయడం జరిగింది. అంటే ఈ లెక్కన ఈయనకు సంబంధించిన వర్గం ఏం మాట్లాడుతదంటే అయితే ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌కొచ్చిండో ఆయనకు బాధ్యత లేదా? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే గదా ముఖ్యమంత్రి అయింది అనేసి అంటే ఇప్పుడు ఎట్లుందంటే పీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ ఈరోజు రేవంత్ రెడ్డి లాగా జరుగుతుంది. అప్పుడు ఇష్టపడే గదా తెచ్చుకుంది ఈయనని అనేది ఒక వర్షన్ కూడా జరుగుతుంది. ఇష్టపడి తెచ్చుకున్నా కూడా తన ఐడెంటిటీని తాను ఓన్‌గా సంపాదించుకున్నాడనే చెప్పాలి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అంటే ఇప్పుడు రెడ్డి సీఎంగా ఉన్నా తర్వాత 2029లో అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్‌లో మాత్రం ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి అవుతారు అనడము, కొన్ని ఆయన కూడా అగ్రెసివ్ నిర్ణయాలు కావచ్చు, అలాగే కొన్ని జరుగుతున్న విషయాల మీద ఆయన స్పందించిన విధానము, ఆయన కూడా అంటే ఈక్వల్ టు ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ అంటే తక్కువేమి కాదు కాబట్టి ఆయన కూడా అంటే నేను ముఖ్యమంత్రి ఒకటే ప్యారలల్‌గా ఇద్దరం కష్టపడి పనిచేస్తున్నాము. ఇద్దరము ఒకే జానర్‌లో పనిచేస్తున్నామని చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే మనకు అర్థమవుతుంది. అంటే నా పోస్ట్ కూడా చాలా కీలకమైన బాధ్యత నాది. ఇంతమందిని ఇక్కడున్న ఇప్పుడు ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ అందరి సమస్యలను పరిష్కరించుకుంటూ, అలాగే రాష్ట్ర సమస్యల మీద ఫోకస్ చేస్తూ, నేను కూడా ముందుకు పోతున్నాను గదా! నాదేం తక్కువ బాధ్యత కాదు కదా! అనేసి ఆయన చాలా సందర్భాల్లో కూడా మీడియాలో రెస్పాండ్ అయిన విధానం జూసినాం. ఈ నేపథ్యంలో ఆల్రెడీ జరుగుతుంది గదా! ఇప్పుడు క్యాబినెట్‌లో షఫిల్స్ ఉంటాయి. ఉన్న ఒక 2 పోస్టుల కోసం 12 మంది కొట్లాడుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా బట్టికున్న క్యాబినెట్‌ను కూడా తొలగించి ఆయనని స్పీకర్‌గా తీసుకొస్తారని, ఈ నేపథ్యంలో రకరకాల స్పెక్యులేషన్స్ అయితే బయటకొస్తున్నాయి. అవి స్పెక్యులేషన్సా? రేపు నిజమవుతాయా అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రము అసలైన కాంగ్రెసోళ్ళని ఎవరైతే చాలా ఏళ్ల కాలం బట్టి ఎన్నో 30, 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా మెల్లగా పక్కకు తప్పించి టోటల్‌గా తన మార్కు ముద్ర నడవాలి. తను ఏం చెప్పినా అదే జరగాలనే నినాదంతోటే ముందుకు పోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆల్రెడీ మనం వింటున్నమాట. ఈ నేపథ్యంలో అదే ఒక ఛానల్‌లో పీసీసీ ఫెయిల్యూర్ 20 నెలల కాలంలో ఆయన చేసిందేమీ లేదు, ఫెయిల్యూర్ అనే వార్త వచ్చింది అనంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో జరుగుతుందనే చెప్పాలి. ఆయన పీఠం కదిలించడానికి
ఎందుకంటే ఈయనేంది ఇక్కడ ఓవరాల్‌గా నేనే సుప్రీం గాని, ఇంకెవరో సుప్రీం అయితే నేనెట్లా ఒప్పుకుంటా అన్నట్టుగా, ఈరోజు జరుగుతున్న విధానాన్నే చూపించొచ్చు. ఎపిసోడ్‌ల వైస్‌గా పీసీసీ ప్రెసిడెంట్ మీద వార్తలొస్తున్నాయంటే ఖచ్చితంగా ఏవో చేర్పులు, మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీన్ని సరే ఆయన బయటికి ఏ విధంగా స్పందించినా గూడా పీసీసీ చీఫ్ ఏ రకమైన లాబింగ్ ఆయన చేసుకోబోతున్నాడు, ఏ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని పక్కన పెట్టి అనవసరమైన విషయాలని, ఉన్న వాళ్ళని పంపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన మరి ఏఐసీసీ పెద్దలకు చెప్తారనే విషయాన్ని మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది.